at these things. డాక్టర్ గారు అసలు హార్ట్ అటాక్స్ కావచ్చు, లేకపోతే కార్డియాక్ అరెస్ట్ లాంటివి జరుగుతున్నాయి. ముందుగా ఏమనంటే పరీక్షలు కాకుండా చేయించుకున్న తర్వాత కూడా మనకి ఆ సింప్టమ్స్ ఏమైనా బాడీ ఇస్తదండి అసల? At least 30-35% of the patientsలో ఫస్ట్ టైమ్ దే కమ్ టు నో అటాక్ ద్వారానే తెలుస్తుంది. అంతే. అంటే ఎలాంటి వేరే ఇండికేషన్స్ రకంగా గాని ఏమి ఏముండవు. ఇండికేషన్ ట్రెడ్‌మిల్ చేసుకొని నార్మల్‌గా ఉండేవాళ్ళకి కూడా 2 మంత్స్ తర్వాత అటాక్ వచ్చినోళ్ళున్నారు. హ్మ్. సో, అల్టిమేట్ ఈజ్ యాంజియోగ్రామ్. ఓకే. లక్కీగా ఇప్పుడేంటంటే సీటీ యాంజియోగ్రామ్ అది వచ్చింది కాబట్టి అట్‌లీస్ట్ మనం హార్ట్‌లోకి మనం క్యాథెటర్ పంపించి యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం లేకుండానే తెలుస్తుంది. అదొకటి. 2 ఇప్పుడు సీటీ కాల్షియం స్కోర్ అని కొత్తగా తెలుస్తుంది. హై కాల్షియం స్కోర్ ఉండే అబోవ్ 200, అబోవ్ 400, 2000 ఉందనుకోండి. హ్మ్. వాళ్ళకి కొరోనరీ డిసీజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందువల్లంటే అంత కాల్షియం ఫార్మ్ అయిందంటే వాళ్ళకి అథెరోస్క్లెరోసిస్ డిసీజ్ చాలా ఎక్కువ బర్డెన్ ఉందన్నమాట. ఆహా! సో, డెఫినిట్‌గా వాళ్ళకి ఇంపార్టెంట్ బ్లాకేజ్ ఉండే అవకాశం ఉంది. ఓకే. సో, అందువల్ల ఇవాల్యుయేషన్ మెథడాలజీ, టూల్సు ఇప్పుడు చాలా ఇవాల్వ్ అవుతున్నాయి. ఇంకా కూడా ఇవాల్వ్ అవుతాయి. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అసలు యాంజియోగ్రామ్ లేకుండానే సీటీ స్కాన్ తోటి విల్ బి ఏబుల్ టు అసెస్ ఒకళ్ళకి ప్రాబ్లమ్ ఉందా లేదా అని. అది ఒకవైపు ఉంటే, రెండో వైపు మనకసలు ఎంత రిస్క్ ఉంది? హ్మ్. ఆర్ యూ సెడెంటరీ లైఫ్, హై బీఎంఐ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, స్మోకింగ్. ఇవి గనక ఉంటే మీకు 100% వస్తుంది. సో, వాట్ డు యూ డూ ఫర్ దీస్ థింగ్స్? ఇలాంటి వాళ్ళకి ఎవ్రీ 5 ఇయర్సో ఎప్పుడో మనం ఒక ఒక పెట్టుకొని సీటీ యాంజియో చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ట్రెడ్‌మిల్ మిగతాయి చేసుకోవచ్చు. అండ్ దేర్ నీడ్ టు బి ఎ కౌన్సెలింగ్ ఫర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే కొందరు వస్తున్న హార్ట్ అటాక్‌కు సంబంధించిన లక్షణాలేమో గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటారు. నిజంగా గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తే నిజంగా నాకు గుండెపోటు వస్తుందని ఒక ఆందోళన చెందుతాడు. అవును. అంటే అలా ఏమైనా సూక్ష్మంగా గుర్తించడానికి అవకాశం ఉంటదండి? ఆ రెండోది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ గ్యాస్ పెయిన్ వచ్చినా గాని ఇది హార్ట్ ఏమో అనుకున్నారే, ఆ! వాళ్ళు బెటర్ అండి. ఓకే. హార్ట్ డిసీజ్ ఉండి, ఇది గ్యాసు నాకు 2 తేన్పులు రాగానే ఇది తగ్గింది అనుకునే వాళ్ళున్నారే, వాళ్ళకి హాని జరుగుతుంది. ఓకే. ఫండమెంటల్ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎనీ అబ్నార్మల్ డిస్కంఫర్ట్ ఆర్ మంట ఆర్ పట్టినట్టు ఉండడం, లేకపోతే వెనకాల పెయిన్ రావడం, మేక్ ష్యూర్ ఇట్ ఈస్ నాట్ హార్ట్. హుహు. పోయిందేం లేదు. అదే. టెస్ట్ చేసుకోవడమేగా రూ. 1000, 2000 ఇస్తే, అవును. ఇవాళ మీ ఇంటి పక్కనే టెస్ట్ ఉంటుంది. డయాగ్నోస్టిక్స్‌లో టీఎంటీ ఉంది, సీటీ స్కాన్‌లున్నాయి, బ్లడ్ టెస్ట్‌లున్నాయి. టైర్ 2 సిటీస్. మా ఊళ్ళో నేను మా అక్కయ్యకి అవసరమైతే వెల్లూరు వెళ్ళాల్సొచ్చింది టెస్ట్‌లకి. ఏది హ్మ్. 60స్‌లో, 70స్‌లో. ఇవాళ 10 క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయండి మా ఊళ్ళో. 10 క్యాత్ ల్యాబ్స్. హ్మ్. దట్స్ ద హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. 3, 4 కోట్లు అవుతది. ఆల్రెడీ 10 ఉన్నాయి. సో, హ్మ్. మన మన పక్క వీధిలోనే మనకి అవకాశం ఉంది టెస్ట్ ఉంది. చేసుకునే అవకాశం. సో, అది కాపోతే ప్రజలలో కొంత చైతన్యం అయితే రావాలండి. లేకపోతే మనం విల్ ఎండ్ అప్ విత్ డిజాస్ట్రస్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్. అంటే ఇందులో కూడా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉంటదండి? ఎందుకంటే ఈస్ట్రోజెన్ చాలా వరకు మహిళల్ని ప్రొటెక్ట్ చేస్తారు. కాపాడుతుందనే ఒక ఏదో అవును. రీజన్స్ చెప్తున్నారు. కరెక్టేనండి? అది అది కొంత కొంత దానిలో కొంత నిజం ఉన్నా గానీ, లేడీస్‌కి అది గూడా ఓన్లీ అప్ టు మెనోపాజ్. ఆ తర్వాత లేదు గదండీ. ఓకే. సో, ఇంతకుముందు దేర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ లేడీస్ అండ్ మేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ కొరోనరీ డిసీజ్ మేల్‌లో ఎక్కువుండేది. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఎక్కువగా మెన్‌లో ఉండటం వల్లో, లేపోతే డయాబెటిస్ ఎక్కువగా అవ్వడం వల్ల. ఇవాళ లేడీస్ ఆర్ ఈక్వల్లీ ఔట్. హ్మ్. జాబ్ జేస్తున్నారు. సెడెంటరీ లైఫ్‌కి అలవాటు అవును. పడుతున్నారు. అలవాటు పడ్డారు. వాళ్ళలోనే ఎక్కువ ఒబిసిటీ ఇంటి దగ్గర నాన్ వర్కింగ్ లేడీస్‌లో గూడా ఒబిసిటీ ఎక్కువగా ఉంది. అవును. సో, ఆ గ్యాప్ బాగా తగ్గిపోతుంది. లైఫ్ స్టైల్ కూడా చేంజ్ సేమ్ సేమ్, మగవాళ్ళతో సేమ్ సమానంగా అబ్సల్యూట్‌లీ. ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ ఉంది. స్మోకింగ్ ఉంది. ఈ యంగ్ లేడీస్‌కి అది గూడా ఉంది గాబట్టి అవును. సొసైటీలో యాక్సెప్టెన్స్ ఉంది గాబట్టి అవును. దట్స్ ఆల్సో ఎ వెరీ బిగ్ రీజన్. ఆ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్షియేషన్ తగ్గిపోయింది.